హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలను ఇస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది కూడా షుగర్ వ్యాధి వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. షుగర్ వ్యాధి ఒకసారి అటాక్ ఏంటంటే లైఫ్ టైం కూడా దాన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఆయుర్వేదం ద్వారా దీన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవడానికి మాత్రం అవకాశం ఉంది. అయితే చాలా మంది కూడా ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేవి లైఫ్ టైం వాడుతూ ఉంటారు. అలా కాకుండా ఆయుర్వేదం ద్వారా మనం కొన్ని చిట్కాలను, కొన్ని మెడిసిన్స్ వాడడం ద్వారా ఈ ఆయుర్వేదం ఈ మాత్రలు కానీ, కషాయం కానీ ఇలాంటివి చేసుకోవడం వల్ల ఈ షుగర్ వ్యాధిని పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు. దాని ద్వారా మళ్ళీ అంటే కంప్లీట్గా పెరగదని కాదు, దాన్ని పెరగకుండా తగు జాగ్రత్తలు, ఫుడ్ అవన్నీ కూడా ఫాలో అయితే లైఫ్ టైంలో కూడా ఈ షుగర్ అనేది మనకు ఇబ్బంది పెట్టదు. అయితే ఈ షుగర్ వ్యాధి రావడం వల్ల చాలా మంది కూడా మాకు కాల్ చేసి షుగర్ వల్ల మా యొక్క లైంగిక సామర్థ్యం అనేది తగ్గిపోయిందని, దీన్ని పెంచుకోవడానికి ఏదైనా చక్కని చిట్కాలు ఉంటే చెప్పమని చాలా మంది అడుగుతుంటారు. ముఖ్యంగా షుగర్ని అదుపులో పెట్టుకున్నట్లయితేనే ఈ హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. షుగర్ అధికమైతే మాత్రం హార్మోన్స్ డెవలప్, ఎందుకంటే ఈ షుగర్ కంటెంట్ అనేది బ్లడ్లో ఎక్కువగా కలగడం వల్ల ఈ హార్మోన్స్ అంటే ఏవైతే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఉంటాయో అవి బ్లడ్ ద్వారా ఎక్కువగా అంటే కలిసిపోలేవు అన్నట్టు, త్వరగా కలిసిపోవు. అదేవిధంగా ప్రసరణ కూడా త్వరగా జరగకుండా ఈ షుగర్ అనేది అడ్డుపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ షుగర్ని అదుపులో పెట్టుకున్నట్లయితే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అనేటి ఉత్పత్తి అనేది పెరగడం జరుగుతుంది. దాని ద్వారా అంగం గట్టిపడము, ఈ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ షుగర్ని అదుపులో పెట్టుకోవడానికి ఇప్పుడు నేను కొన్ని చిట్కాలు చెప్తాను. వీటిని మీకు ఇందులో ఏది అందుబాటులో ఉంటే ఆ చిట్కాని క్రమం తప్పకుండా 2 నుంచి 3 నెలల పాటు ఫాలో అయినట్లయితే ఈ షుగర్ అనేది మీకు 400 వంటి 500 వంటి పూర్తిగా అదుపులోకి రావడం అనేది జరుగుతుంది. అందులో మొదటిది, సో చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా విని ఫాలో అవ్వాలి. ఒకటి, నల్ల తుమ్మ బెరడు. నల్ల తుమ్మ చెట్లు అయితే దాదాపుగా అన్ని ప్రాంతాలు అవైలబుల్గా ఉంటాయి. అడవి ప్రాంతాలు కానీ, పొలాల దగ్గర కానీ అవైలబుల్ ఉంటాయి. నల్ల తుమ్మ చెట్టు యొక్క బెరడును తీసుకొని వచ్చి దాన్ని కచ్చపచ్చ దంచి 1 లీటర్ నీటిలో వేసి 1/2 లీటర్ అయ్యేదాకా మరిగించి వడబోసుకొని ఉదయం రాత్రి తాగుతూ ఉండాలి. అన్నం తిన్నాకైనా పర్వాలేదు, తినకుండా. లేదా ఇదే ప్రాంతంలో దీనికి బదులుగా తుమ్మ చెట్టు యొక్క బంకను కూడా, జిగురును కూడా మనం ఈ కషాయం చేసుకొని తాగవచ్చు. రెండవది, మర్రి చెట్టు యొక్క బెరడును తీసుకొని వచ్చి కూడా ఇదే విధంగా కషాయం తయారు చేసుకొని తాగవచ్చు. మూడవది, ఉసిరి చెట్టు యొక్క బెరడును కానివ్వండి, ఉసిరి చెట్టు యొక్క కాయలు, గింజల్ని కానివ్వండి, ఇదే విధంగా కషాయం చేసుకొని తాగినా కూడా షుగర్ అదుపులోకి రావడం జరుగుతుంది. లేదా మోదుగ చెట్లు అయితే మనకు విరివిగా లభిస్తాయి. మోదుగ చెట్టు ఆకుల రసాన్ని కూడా ఉదయం 1 చెంచాడు, రాత్రి 1 చెంచాడు చొప్పున తాగుతూ ఉన్న పూర్తిగా ఈ షుగర్ అనేది అదుపులోకి రావడం జరుగుతుంది. లేదా నేలవేము చూర్ణాన్ని కానీ, లేదా పొడపత్రి చూర్ణాన్ని కానీ, లేదా ఈ రెండింటిని కలిపి కూడా, నేలవేము పొడపత్రి రెండింటిని కలిపి కూడా 1 చెంచాడు మోతాదులో ఉదయం పూట గోరువెచ్చటి నీటిలో, అదేవిధంగా పరిగణన రాత్రి కూడా అన్నం తినాక 1 గంట తర్వాత కూడా నీటిలో కలుపుకొని తాగుతున్న ఈ షుగర్ వ్యాధి పూర్తిగా అదుపులోకి రావుతుంది. షుగర్ వ్యాధి అదుపులోకి వచ్చిన తర్వాత ఒక మంచి ఫుడ్ ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం మంచి ఫుడ్ని కనుక తీసుకుంటున్నట్లయితే హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇందులో ఏ చిట్కా ఫాలో అయినా సరే పూర్తిగా షుగర్ని అదుపులో ఉంచుకోవచ్చు. దాని ద్వారా మనం మా యొక్క పటుత్వాన్ని కూడా పెంచుకునే అవకాశం కూడా ఉంది. ఒకవేళ మీరు వయసు ఎక్కువై ఇలాంటి సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి మీ సమస్యలు చెప్పొచ్చు. లేదా కింద డిస్క్రిప్షన్లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా మమ్మల్ని సంప్రదించి మీ సమస్యలకు పూర్తి పరిష్కారాన్ని కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే నేరుగా మీ వద్దకే మెడిసిన్ని కూడా, అంటే మీ సమస్య ఏంటో తెలియజేసి దానికి ఎంత అమౌంట్ ఉంటుందో అవన్నీ కూడా తెలియజేస్తాము. దాని ద్వారా మీకు మెడిసిన్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఫుడ్, పథ్యం ఎలా చేయాలి ఏంటి అన్ని కూడా పూర్తి గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీ యొక్క సమస్య నుంచి మీరు చాలా త్వరగా బయట వచ్చేసి ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేసే అవకాశాన్ని నాటు వైద్యం అందిస్తుంది. సో సమస్య ఉన్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.